వెల్కమ్ టు TJ9 న్యూస్. అందరికీ నమస్కారం. నా పేరు అంగటి రాము, ఆంధ్రప్రదేశ్ యాత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ. ఈరోజు గీత కులాల ఆధ్వర్యంలో యాత, చెట్టిబల్జ, గౌడ, శ్రీసేన, యాత ఈ 5 ఉపకులాల ఆధ్వర్యంలో విశాఖపట్నం ముడసొల్ల పార్కులో భారీ ఎత్తున 5 కులాలతోటి వన సమారాధన కార్యక్రమం పెట్టి ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమానికి అతిరథ మహారాజులందరూ మా కమ్యూనిటీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే విశాఖపట్నంకి చెందిన 7 ఎమ్మెల్యేలు, ఎంపీ గారు వస్తున్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గీత కార్మికులు అనేక సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. మా అనుకున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గీత కార్మికుల కోసం 10% బ్రాందీ షాపులు ఇచ్చున్నారు, అలాగే వైన్ షాపులు కూడా, బార్ షాపులు కూడా ఇచ్చున్నారు. అలాగే నారా లోకేష్ బాబు గారు మా కోసం, మా గీత కార్మికుల అభివృద్ధి కోసం నీరా ప్రాజెక్ట్ని ఇస్తామని తెలియజేశారు. ఆ యొక్క నీరా ప్రాజెక్ట్ వచ్చినట్లయితే మా గీత కార్మికుల ఆత్మగౌరవం నిలబడుతుంది. మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి గౌరవంగా బ్రతకడానికి, ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుదల కోసం ఈ నీరా ప్రాజెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే కూటమి ప్రభుత్వంలో మా అనుకున్న ప్రభుత్వం వచ్చింది కాబట్టి గీత కార్మికులందరికీ 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు కూడా 50 సంవత్సరాలకు పెన్షన్ బీసీలందరికీ ఇస్తామంటున్నారు కాబట్టి బీసీల్లో ఇచ్చే ముందు ఫస్ట్ ప్రాధాన్యతగా మా గీత కార్మికులకే ముందు పెన్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే గతంలో మాకు ఎక్స్రేషియా అనేది ఉండేది, ఇప్పుడు ఎక్స్రేషియా లేదు, బీమా మాత్రమే వస్తుంది. కాబట్టి చెట్టు మీద పడిపోయిన ప్రతి గీత కార్మికుడు ఒకవేళ మరణిస్తే వాళ్ళ ఫ్యామిలీ రోడ్డును పడుతుంది. కాబట్టి చెట్టు మీద పడిపోయి మరణించే గీత కార్మికుడికి ఖచ్చితంగా ఎక్స్రేషియా ఇవ్వాలనేది ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. అలాగే అంగవైకల్యం చెందిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఎక్స్రేషియా ద్వారా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. ముఖ్యంగా ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి కొరకు మా యొక్క ఐక్యతని విశాఖపట్నంలో గీత కార్మికుల ఐక్యతని చూపించడం కోసమనే 5 కులాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని తలబెట్టాము. ఇక్కడ నుంచి ర్యాలీగా ముడసొల్ల పార్క్ వెళ్ళి, ముడసొల్ల పార్కులో మహానాయకులందరూ ఉన్నారు, అక్కడ ఈ కార్యక్రమాన్ని పిక్నిక్ ద్వారా తెలియజేసుకుని మన సమస్యని పరిష్కరించుకొని ముందుకు వెళ్తున్నామండి. సింఘాని బో సర్దారు పాపన్న, బాకులాంటి మోకు దెబ్బ బో
కొడుకువై పెరిగినావు అక్షరాలు రాయకున్న లక్షణంగా బతికినావు అన్య విద్యలందున ఆరితేరి నోడివయ్యా ఆజానుబాహుడా ఆత్మగౌరవానివయ్య కైలాసపూర్ కోట సర్వాయి పాపన్న నీ పోరాట ఊటనే సర్దారు పాపన్న తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న పేద గుడిసెలల్ల దీపమా సర్దారు పాపన్న తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న పేద గుడిసెలల్ల దీపమా సర్దారు పాపన్న ఆధిపత్య అహంకార ధరలు భూస్వాములంతా పన్నుగట్టుమంటూ పల్లె మీద దాడి చేస్తా ఉంటే పల్లె మీద దాడి చేస్తా ఉంటే తల్లి పిల్లలనక నాడు చిత్రహింసలెన్నో పెట్టి ఇల్లు దోసుకొని మాన ప్రాణమేదిస్తా ఉంటే ఓరు విత్తనాలను ఊరూర తల్లినావు గిరిల్ల దండు గట్టి సర్వాయి పాపన్న సమర శంఖాని ఊదినావే సర్దారు పాపన్న విత్తందారులను సర్వాయి పాపన్న నువ్వు చిత్తే చేసినవే సర్దారు పాపన్న దొరగడీల మీద దండయాత్రనే చేసినావు ఆస్తులన్నీ గుంజుకొని పేదోళ్లకు వంచినవు స్వయం పాలకుడవయ్యి సామాజిక న్యాయం కై కోటలెన్నో కొల్లగొట్టి పౌరుషాగ్ని చూపినవు గోలుకొండ మీద ఎగిరినావు పోరు జెండవై రాజనీతి తెలిసినోడ సర్వాయి పాపన్న ఏ రాజు నీకు సాటి రాడు సర్దారు పాపన్న విప్లవాల వీర యోధుడా సర్వాయి పాపన్న నీ త్యాగాన్ని కొంతెత్తి పాడుతామన్నా నడిసినావు బహుజన బంధుకు ఓ సర్వాయి పాపన్న బరిగీసిన సింహాని ఓ సర్దారు పాపన్న బాకులాంటి మోకు దెబ్బ ఓ సర్వాయి పాపన్న గాయగోళ్ళ గండ్ర గొడ్డలో సర్దారు పాపన్న కత్తివై పుట్టినావు సర్వమ్మ గారాల కొడుకువై పెరిగినావు అక్షరాలు రాయకున్న లక్షణంగా బతికినావు అన్య విద్యలందున ఆరితేరి నోడివయ్యా ఆజానుబాహుడా ఆత్మగౌరవానివయ్య కైలాసపూర్ కోట సర్వాయి పాపన్న నీ పోరాట ఊటనే సర్దారు పాపన్న తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న పేద గుడిసెలల్ల దీపమా సర్దారు పాపన్న తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న పేద గుడిసెలల్ల దీపమా సర్దారు పాపన్న ఆధిపత్య అహంకార ధరలు భూస్వాములంతా పన్నుగట్టుమంటూ పల్లె మీద దాడి చేస్తా ఉంటే తల్లి పిల్లలనక నాడు చిత్రహింసలెన్నో పెట్టి ఇల్లు దోసుకొని మాన ప్రాణమేదిస్తా ఉంటే ఓరు విత్తనాలను ఊరూర తల్లినావు
గిరిల్ల దండు గట్టి సర్వాయి పాపన్న సమర శంఖాన్ని ఊదినావే సర్దారు పాపన్న పెత్తందారులను సర్వాయి పాపన్న నువ్వు చిత్తే చేసినవే సర్దారు పాపన్న దొరగడీల మీద దండయాత్రనే చేసినావు ఆస్తులన్నీ గుంజుకొని పేదోళ్లకు వంచినవు ఆస్తులన్నీ గుంజుకొని పేదోళ్లకు వంచినవు స్వయం పాలకుడవయ్యి సామాజిక న్యాయం కై కోటలెన్నో కొల్లగొట్టి పౌరుషాగ్ని చూపినవు గోలుకొండ మీద ఎగిరినావు పోరు జెండవై రాజనీతి తెలిసినోడ సర్వాయి పాపన్న ఏ రాజు నీకు సాటి రాడు సర్దారు పాపన్న